ఎలా ఉంది పరిస్థితి? రాజకీయం అసలు మునిపెన్నడు చూడ విధంగా చాలా రసవత్తరంగా ఉంది. నా ఎన్ని పోటీలను జరగని చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈసారి వచ్చే మాత్రం జగనే. ఏంటి నమ్మకం ఏంటి? నమ్మకం ఏమంటే ప్రజల్లో చేసిన యూత్ అట్లాంటి చేస్తుంది. జగన్ అయితే ప్రతి ఒక్కరికి బాగా చేసినారు. అమ్మ ఒడి కావచ్చు, పింఛనీ కావచ్చు, సచివాలయంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత ముందన్న ఇప్పుడు మండలాఫీస్ అని తిరగబడతాండ, ఇప్పుడు అవసరం లేదు. 3-4 ఊర్లకు కలిసి సచివాలయం ఇచ్చినారు, బాగానే చేస్తున్నారు. ఈ ముందు కానీ బాగానే చేస్తారు. ఓకే, అయితే వైసీపీ వాళ్ళని వార్నింగ్ ఇస్తూ వస్తున్నాయి దానికి ఏం చెప్తాను అన్నా? కొంతమంది వైసీపీ వాళ్ళని బట్లిపి కూర్చోబెడతా, వైసీపీ వాళ్ళు అంతా చూస్తా, రాబోయే ఎన్నికల్లో మేము ఏంటో చూపిస్తాం, ఇలాంటి డైలాగ్స్ కి మీరేమో ఆన్సర్ ఇస్తారు? ఎవరు అంటున్నారు? పవన్ కళ్యాణ్. నా ఒకడనా రాజకీయ నాయకులు వీళ్ళు ఏదో మాట్లాడచ్చు. మనకు నచ్చి ఏదైనా చేయగలం. మనకు నచ్చితేనే ఓట్లు వేసేది. వాళ్ళు ఏదో చెప్పినానికి వాళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళు రెచ్చగొట్టిన పొయ్యే కాదు కదా, మన పొయ్యే కాదు కదా. ఇప్పుడు ఒకటి టీడీపీ, జనసేన వాళ్ళిద్దరు కుంభక్కైనారు. జగన్ సింగిల్గా పోరాడుతున్నారు. సింగిల్గా పోరాడుతున్నారు లేదా? వాళ్ళిద్దరు ఏం చేసుకున్నా కానీ జగనే వచ్చేది. 2 years 2.5 years ఈ మంచి ఉండొచ్చు టీడీపీ. 2.5 years ఈ మంచి ఉండొచ్చు. అంటే 40 సంవత్సరాల విజన్ ఉన్న నాయకుడిని 5 సంవత్సరాల పరిపాలనతో ఓడించగలరు అనుకుంటున్నారా మీరు? ఓడిస్తాం, పక్కా ఓడిస్తాం. పక్కా ఓడిస్తాం. ఈ పరిపాలనలో ఆయన ఇచ్చిన పథకాలని విమర్శించుకుంటూ వాళ్ళు చెప్తున్నారు. పథకాలే కాదన్నా, ప్రజలకి కావాల్సినవన్నీ చేసినాడు. చేయలేదని చెప్పలే, చేసినాడు. జగన్మోహన్ రెడ్డి చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒకటి చెప్తా. దత్తపుత్రుడు అంటున్నారే, సినిమాలు యాక్టింగ్ చేసుకున్నాడు. నాకు ఒక సినిమా ఇస్తారు 100 కోట్లు వస్తాయి అంటాడు. అదే 100 కోట్లు నిలబడుకోకుండా, సీట్లు లేకోకుండా ప్రజలు చేయొచ్చు కదా. ప్రజలు చేయనప్పుడు మట్టుకుని రావాలా? రికార్డ్ చేసుకో, మట్టుకుని రావాలా? ప్రజలకి ఏమైనా చేసి రమ్మని పదవిలేకి చేయకముందే వచ్చింది ఒక సినిమా అయితే 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, ఇవన్నీ అనకూడదు. చేసిన తర్వాత రమ్మను. అయితే ఫస్ట్ పార్టీ పెట్టాడు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత బీజేపీ. చిరంజీవి పెట్టినాడు ఏమయ్యా? చిరంజీవి కింద డబ్బులు వచ్చా పీకొని దెంగోమాయా? ఈ మంచికి డబ్బులు వస్తే పీకొని దెంగోమవుతాడు. మట్ట ఊడ్చిపోయేవారు ప్రజలే, ఓట్లేసే వాళ్ళు మట్ట ఊడ్చిపోయి వేరే వాళ్ళు కాదు. నన్ను నమ్మండి అని ప్రజలకు చెప్తున్నాడు. ప్రజల దృష్టిలో నమ్మే అవకాశం ఉందంటారు. అదే నమ్మితే బాత్రూమ్ కుంతులు ఉన్నాయి, దాంట్లో ముంచి దెంగోమవుతాడు. 2 పెళ్ళలు 5వ పెళ్లి చేసుకొని పూకు నాకన్నప్ప అంటారు. మరి ఆయనే అంటున్నాడు కదా, అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాయనే. ప్రజలకు మహిళలకు రక్షణ లేదు, జగన్ గారి ప్రభుత్వంలో మహిళల మీద అన్యాయం జరుగుతున్నాయి, మహిళలు ఎలా చూడాలో కూడా జగన్కి తెలియదు. జగన్ తెలియకనే 3 పెళ్ళలు నేను చేసుకున్నా కదా. జగన్ తెలియకనే నేను 3 పెళ్ళలు చేసుకున్నాను. 4వ పెళ్ళికి ఇంకా ఫిక్స్ అవుతానా? ఏదో చెప్పు. ఒక సినిమా ఇస్తే 10 కోట్లు వస్తాయనే వాడు రాజకీయాలు రాకూడదు. రాజకీయం రాకముందే ప్రజలకి ఏమైనా చేయాలా? ప్రజలు చేసే కదా రాజకీయాలు రావాల్సినది. కరెక్టే కదా బ్రో? మొత్తానికైతే మళ్ళీ జగన్ గారి పార్టీ అధికారం మళ్ళీ 100% జగన్ వస్తాడు. మిగతా వాళ్ళ పైన ఏమైనా గుర్తించుకొని మాకు సంబంధం లేదు. పైన సీఎం జగన్. కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటున్నాడు. మరి లోకేష్ గారు ఏం కావాలి? లోకేష్ రెండో దత్తపుత్రుడు. మరి పార్టీ వారసుడు ఎవరు అనుకుంటారు? పార్టీ వారసుడు టీటీ వారసుడు అంటే పోయినాడు. మంచి పెద్ద తలకాయ పోయింది. పెద్ద తలకాయ పోయినప్పటికీ లాస్ట్ అయిపోయింది. ఇంకా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నడిపిలేరు అంటారా? వాళ్ళ ఏం నడిపిస్తారు చెప్పు. మొత్తానికి మళ్ళీ జగన్ గారే. జగనే.